మంచి స్కిన్ కావాలి, కిడ్నీలు బాడీ పార్ట్స్ అన్నీ కూడా బాగుండాలి. అంటే డయాబెటీస్ నుంచి కూడా దూరంగా ఉండాలి. ఒకవేళ ఉన్నా కానీ తగ్గించేసుకోవాలి. ఇక మిగిలిన అన్ని విషయాలండి, అంటే పొట్ట చక్కగా పనిచేయడం దగ్గర నుంచి హాయిగా నిద్రపోవడం దగ్గర నుంచి మానసికంగా కూడా, ముఖ్యంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఎంత ఆరోగ్యంగా ఉందో మనసు కూడా అలాగే ఉండాలి. అంటే కొత్త ఛాలెంజ్ ఈ మధ్య స్టార్ట్ చేశారండి. 90 డేస్ షుగర్ ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. షుగర్ ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం అండి. ఈరోజు ఆధునిక కాలంలో షుగర్ చేస్తున్న ముప్పు అంతా ఇంత కాదు. మనకి తెలియదు ఆ విషయం. కిలోలు 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 పంపించేస్తున్నాం బాడీలోకి. చాలామంది ఏమనుకుంటున్నారంటే టేబుల్ షుగర్ అనుకుంటున్నారంటే టీలో వేసుకునేది, లేకపోతే టేబుల్ మీద షుగర్ అనుకుంటున్నారు. కానీ దాన్ని మించింది స్వీట్స్, కూల్ డ్రింక్స్, దాన్ని మించింది బిస్కెట్స్, క్యాండీలు, దాన్ని మించింది జ్యూసులు అనుకుంటున్నాం కదండి, రెడీమేడ్ జ్యూసులు. ఈ రకంగా షుగర్ విచ్చలవిడిగా తీసేసుకొని మొత్తం బాడీ అంతా పాడు చేసేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అవగాహన నాకైతే చాలా కాలం కిందటే వచ్చిందండి. నేను మ్యాక్సిమం తగ్గించేసాను. పూర్తిగా తగ్గించడానికి బరువు ఒప్పుకోవట్లేదండి. వాస్తవంగా చెప్తున్నాను. దెబ్బలాడుతూ ఉంటుందంట. అంటే క్రేవింగ్స్ పడిపోతాయి కదండి. ఆ స్వీట్ పడకపోతే తలనొప్పి వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. సో నేను ఎంతవరకు అంటే 1-2 టీ కప్పుల వరకు కంట్రోల్ చేసి ఇక మిగిలిన షుగర్ మ్యాక్సిమం అయితే తగ్గించేశాను. నేను ఒరిజినల్ స్టోరీయే చెప్తాను, మీకు తెలుసండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకంటే గొప్పగా గట్టిగా చేస్తున్నారు. కొంతమంది నెల చేస్తే, కొంతమంది 2 నెలలు చేస్తే, కొంతమంది 3 నెలలు షుగర్కి దూరంగా ఉంటున్నారు. ఛాలెంజ్, నో షుగర్ ఛాలెంజ్ పెట్టుకున్నారండి. మీరు పెట్టుకోగలరా? ఒక్కసారి చెక్ చేసుకోండి. కాస్త మెంటల్గా నేను స్ట్రాంగ్ ఉంటానండి అనుకునే వాళ్ళు పెట్టుకోండి. ఎంత మార్పు అంటే అంత మార్పు వస్తుంది. మీరే మళ్ళీ వచ్చి కామెంట్ చేయకపోతే అడగండి. 1 నెల పెట్టుకోండి. ముందు కంటిన్యూ చేయగలిగితే ఇంకో 15 రోజులు, ఇంకో 4 రోజులు, ఒక 3 నెలలు పెట్టుకుంటే మీ పొట్ట తగ్గిపోతుంది, ఇన్సులిన్ లెవెల్స్ సరైపోతూ ఉంటాయి, స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది, పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది, కిడ్నీ, లివర్ దగ్గర నుంచి అన్నీ బాగుంటాయి. కావాలంటే చెక్ చేసుకోండి. అంటే మనకు తెలియకుండానే అంత షుగర్ లోపలికి వెళ్ళిపోతుందండి. అంటే స్వీట్గా ఉన్న ప్రతిదీ వదిలేయండి, మ్యాక్సిమం వదిలేయండి. నా సలహా. లేదు ఇంకా వదలలేను అనుకుంటే కాస్త తేనె, ఖర్జూరం, కిస్మిస్ లాంటివి ఉన్నాయి కదా, అవి కొద్దిగా తీసుకుంటూ కొద్దిగా వాటిల్లో కూడా ఎక్కువ తీసేసుకుంటే ప్రమాదమేనండోయ్. అవి సూపరు, కిలోలు తినమని ఎవరు చెప్పట్లేదు. తీసుకుంటూ మ్యాక్సిమం షుగర్ టేస్ట్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని అవాయిడ్ చేస్తూ న్యాచురల్ ఫుడ్ చాలా ఉంది, మీకు తెలుసు. వాటిని కాస్త అలవాటు చేసుకోవాలి. అంటే మైండ్కి అలవాటు చేయాలి. మరి ఎవరు మైండ్ బెండ్ చేయగలుగుతారో వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు. సినిమా హీరోయిన్లు, హీరోలు అబ్బా ఆహా అనుకుంటాం, కానీ వాళ్ళకు కూడా ఈ కష్టం ఉందండి. వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. సాధించిన వాళ్ళు కూడా చెప్పండి. ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి వాటి కోసం.